ఎక్కడున్నారా రాష్ట్రానికి తీయలేదా లోకల్ మాట్లాడుతున్నట్టు మళ్ళీ 112 ఒక అమలు చేస్తున్నాం. నా పేరు గంగవరపు లక్ష్మణ్. నేను గత 8 సంవత్సరాల నుంచి అసిస్టెంట్గా, అసోసియేట్గా కొంతమంది పలువురు డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. ఈ సినిమా అవకాశం రావడానికి అమరేందర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, వారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా టైటిల్ వచ్చి మేము అతడు ఆమె ఓ స్కూటర్ అనుకుంటున్నామండి. ఈ సినిమా ముందుగా మేము ప్లాన్ చేసుకునేటప్పుడు జగదీష్ చంద్ర గారు మాకు స్టోరీ అందించారు. జగదీష్ చంద్ర గారు స్టోరీ చెప్పినప్పుడు మేము ముందుగా అనుకున్నది హీరో అందరి మనసులో వెన్నెల కిషోర్ అని మనసులో ఉండే. సో సార్ని ఒకసారి నేను ఒకసారి స్టోరీ అనుకుంటున్నాం సార్, మిమ్మల్ని హీరోగా అనుకుంటున్నాం, కొంచెం స్టోరీ ఏంటంటే సార్ అంటే ఫస్ట్లో సార్ కొంచెం ఇబ్బంది పడ్డారు, నేను హీరోగా వద్దులే కామెడియన్గా చేసుకుంటున్నా అని. బట్ సార్ ఒకసారి స్టోరీ విన్నాక చెప్పండి సార్, ఇది హీరో బేస్డ్ కాదు, కొంచెం కమెడియన్తో ప్లాన్ చేసుకున్న మూవీ సార్ అన్నాక స్టోరీ ఒకసారి సార్కి వినిపించిన తర్వాత తను డేట్స్ ఇవ్వడం, ఈ మూవీ స్టార్ట్ అవ్వడం మొదలైందండి. ఇప్పటివరకు అయితే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. 6th నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్నాం. అండ్ 19th వరకు సెకండ్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దాంతో టాకీ మొత్తం కంప్లీట్ అవుతుందండి. అండ్ విజయదశమి తర్వాత సాంగ్స్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చి 3 సాంగ్స్ రికార్డ్ అయినాయి. దాంట్లో మెయిన్ విషయం ఏంటంటే తాగోతు రమేష్ గారు తన ఓన్ వాయిస్తో ఒక సాంగ్ పాడారు. అది మీ మీడియా ప్రతినిధుల ద్వారా ఆ సాంగ్ని మేము ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాం. అది మార్నింగ్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసామండి. అండ్ మూవీ గురించి వచ్చి ఇది టోటలీ కామెడీ ఎంటర్టైనర్ అండి. అతడు వెన్నెల కిషోర్ గారు, ఆమె ప్రియాంక చాబ్రా గారు. తను వచ్చి బాంబే మోడల్ తను కొన్ని మోడలింగ్ టీవీ షోస్ చేశారు. మెయిన్లీ వచ్చేసి చాలా వరకు యాడ్స్ చేశారు. సో తన్ని అప్రోచ్ అవ్వడం అండ్ మూవీకి ఓకే చేసుకోవడం, దాని తర్వాత తన దగ్గర నుంచి చాలా వరకు మాకు పాజిటివ్ యాక్టింగ్ వైజ్ స్కిల్స్ బాగా వచ్చాయి. అండ్ మేము అనుకునేది ఏంటంటే ఈ మూవీ తర్వాత తను ఒక టాప్ చైర్లోకి వెళ్తుందని ఒక ఫీలింగ్ ఉంది మాకు. అండ్ మెయిన్లీ టోటలీ ఇదే కామెడీ ఎంటర్టైనర్ అండి మూవీ. సో ప్రేక్షకులు మొత్తం అంతా ఈ మూవీ ఫ్యామిలీతో హ్యాపీగా కడుపుబ్బా నవ్వి ఎంజాయ్ చేయగలరనే నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు అమరేందర్ రెడ్డి. యాక్చువల్గా బేసిక్గా మా బిజినెస్ వేరే, బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ మాది. మా ఫ్రెండ్ జగదీష్ చంద్ర గారు ఒక స్టోరీ వినిపించినప్పుడు దీన్ని సినిమాగా ఎందుకు తీయలేకపోతున్నామని మేము అనుకున్నాం. సినిమాగా తీస్తే బాగుంటుంది అని వెంబడే మాకు ఆలోచన వచ్చింది సినిమాగా తీద్దామని. తర్వాత అతను దాన్ని స్టోరీని చాలా వరకు క్లియర్ చేసి మాకు అందించినాక హైదరాబాద్ పంపించి ఇక్కడ డైరెక్టర్ గారిని మాట్లాడి వారు చేస్తా అన్నారు. తర్వాత హీరో గారిని దీనికి మెయిన్ సపోర్ట్ వెన్నెల కిషోర్ గారు, అతన్నే మేము అనుకున్నాం ఫస్ట్ నుంచి. అతను చాలా మాకు కోఆపరేట్ చేస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. దీన్ని నవంబర్లో కంప్లీట్ చేసి డిసెంబర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. లక్ష్మణ్ గారు వచ్చారండి ఈ స్టోరీ తీసుకొని. నాకు యాక్చువల్లీ చాలా టెంటేటివ్గా ఉండింది, బికాజ్ ఫస్ట్ రాగానే చెప్పారనమాట, భయ్యా ఈ సినిమాలో మీరు హీరో అనేసరికి సరే మీకు దండం ఇంకా అని చెప్పాను. కానీ ఏంటంటే స్టోరీ ఇట్స్ నాట్ హీరో బేస్డ్, ఇట్స్ ప్యూర్లీ ఓన్లీ కామెడియన్, ఐ మీన్ పర్సన్ హూ కెన్ డూ కామెడీ. ఆయన చేసింది అంటే ఇట్స్ నాట్ హీరో బేస్డ్, హీరో సెంట్రిక్ టైప్లో అండ్ యూనో ఆ బిల్డప్ ఆ టైప్లో ఉండదు. ఇట్స్ లైక్ ఏ యావరేజ్ లుకింగ్ గాయ్ హూ గెట్స్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. సో అలాంటి మూవీ అనమాట. సో ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఫన్నీ అండి. అండ్ దానికి తోడు ద హోల్ ఫిలిం మొత్తం తాగుబోతు రమేష్ ఉంటాడు. సో he's like a big support as of now, as you know that he is a rocking comedian nowadays. And also Priyanka Chopra, I would thank her for acting beside me, as she is such beautiful and all. So everything andi mottham funny ga vastundi, and we are doing our best to make every frame funny andi. And mostly we plan to release the film in December, so I hope it will be fun. And thank you, and thanks a lot. Hello everyone, thanks for being here. I'm Priyanka Chopra. I'm grateful to be a very vital part of this project, and I want to thank the producers to give me this honor to be a part of this movie.
And the direction team, Mr. Lakshman Kumar, it's amazing to work with him. The whole direction team, and especially the actor, Mr. Vanilla Kishore. I call him K. It's great to work with him. When you work with such a good actor, you naturally do better than what you could. So I'm very, very grateful to be a part of this project. And we are just hoping the movie turns out amazingly well, and we want the audiences to leave the theatre halls with a smile on their face. And that's all we are looking for right now. Thank you.